హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇవాళ మంచి వీడియో చూపిస్తున్నా. చిన్నపిల్లలకు సందులైతే ఎట్లా ఇదనని ఎవరికి అడిగిపోవాలని టెన్షన్స్ పడుతూ ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రి చాలా బాధపడుతూ ఉంటారు. ఏం చేయాలని హాస్పిటల్ కురకాలన్నా, అటు పోవాలన్నా, ఇటు పోవాలన్నా, ఎవరి కాడికి వెళ్తే తగ్గుతాయి, ఎవరు తాగితే తగ్గుతుంది అని చాలా టెన్షన్స్ పడుతూ ఉంటారు. వాళ్ళ టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు. నేను ఈ వీడియో పెడుతున్నా వాళ్ళ కోసమే, చిన్నపిల్లల కోసం. ఈ వీడియోలో చూపిస్తున్న ఒక చెట్టు, ఆ చెట్టు మీరు శుభ్రంగా తలస్నానం చేసి ఆ చెట్టు యొక్క ఆకులు తెంపి ఎన్ని 2 అయినా పర్వాలే, 3 అయినా పర్వాలే, ఎన్నైనా పర్వాలే, 4 ఆకులైనా పర్వాలే, 2 ఆకులు కట్టండి. 2 ఆకులు ఒక ఏమన్నా గుడ్డలో చుట్టండి. చుట్టేసి దారం చుట్టి, దానికి ఎర్ర దారం చుట్టి వాళ్ళ చేతికి కట్టండి. మీకు ఎమ్మటే వాళ్ళ పిల్లలకి రిలీఫ్ దొరుకుతుంది, తగ్గడం జరుగుతుంది ఎమ్మటే. ఇప్పుడు ఆ చెట్టు చూపించబోతున్నా, చూడండి మీరు. ఇదే చెట్టు. చూశారు కదా, ఈ చెట్టు ఆకులే మనం పిల్లలకు సందులకు వాడతాం. ఈ ఆకుల్ని ఇలా పెద్ద ఆకులు కోయండి. ఇలా 2 అన్నా 4 అన్నా కోయండి. ఇలా కోసిన ఆకుల్ని మడిచి వీటిని ఒక గుడ్డలో చుట్టి, దారంని చుట్టి వాళ్ళ చేతికి కట్టినట్టయితే మీకు ఎమ్మటే తగ్గడం జరుగుతుంది. ఆ పిల్లలకి తొందరగా ఉపశమనం కలుగుతుంది. మీరు ఎవరికి అడిగి పోవాల్సిన అవసరం లేదు. మీరు స్వయంగా మీ ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ చూపించాను. సందులు అంటారు, చాలా టెన్షన్స్ పడతారు పిల్లల కోసం. ఈ ఆకులు కట్టిన వెంటనే మీకు తొందరగా తగ్గుతుంది. సో ఇది అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలు ఉంటారు. ఇది మనం షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళు టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, వాళ్ళు హాస్పిటల్లో చుట్టూరం గురకాల్సిన అవసరం లేదు. మీరు మీ తోచినంత సాయం చేయాలని అనుకుంటే ఇది షేర్ చేయండి. అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకేమన్నా మరిన్ని వీడియోస్ పెడితే వాళ్ళకు అవసరం పడతాయి. నేను ఇటువంటి కొన్ని చెట్లు పెడతా. కొన్ని ఉపయోగాలు, ఎమర్జెన్సీ తగ్గేటివి కూడా పెడతాను వీడియోస్. ఇవి అందరికీ పంపించండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల అందరికీ తెలిస్తే వాళ్ళు కూడా పాపం పర్వాలేదని, మీరు షేర్ చేసిన మిమ్మల్ని వాళ్ళు తలుచుకుంటారు. ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ వీడియో కూడా. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరుతుంది. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయడం వల్ల కూడా వాళ్ళకు కూడా వీడియోస్ వస్తాయి. సో ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.